అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనము ఇండెక్స్, ఆఫ్సెట్, విండో అనే 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మనం ఏమేమి డేటా సెట్స్ ఇక్కడ ఉన్న డేటా సెట్స్లో మనం యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు టేబుల్ వ్యూకి వెళ్ళాను. టేబుల్ వ్యూకి వెళ్ళినట్టయితే డేట్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ఏదైతే ఈ ఆర్డర్స్ టేబుల్ ఉందో ఇక్కడ మనకి ఆర్డర్స్, సేల్స్, రీజన్స్, డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా దాని నుంచి మనం ఈ డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ డేటు, ఇయర్, మంత్ నంబర్ ఉన్నాయి. ఓకే. సో రిలేషన్షిప్ వచ్చేసి ఈ ఆర్డర్స్ టేబుల్ నుంచి ఈ డేట్ టేబుల్కి 1 to many అనే రిలేషన్షిప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. డేటు, ఆర్డర్ డేట్ కాలం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇండెక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ పేజీలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి రీజియన్, మంత్ నంబరు, సేల్స్ ఉన్నవి. సెంట్రల్ రీజియన్లో జనవరి మంత్ ఇది సేల్స్, సెంట్రల్ రీజియన్లో ఫిబ్రవరి మంత్ ఈ అమౌంట్ సేల్స్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఫస్ట్ మంత్ వాల్యూ ఉందో ఆ ఫస్ట్ మంత్ వాల్యూ అనేది దీనికి సెంట్రల్ రీజియన్ ఉన్న ఆల్ మంత్కి అగెనెస్ట్గా ఇక్కడ కావాలి. అదేవిధంగా ఈస్ట్ మంత్లో ఉన్న ఫస్ట్ వాల్యూ, అది రిక్వైర్మెంట్. సో ఇప్పుడు సేల్స్ ఆర్డర్స్ టేబుల్ మీద క్లిక్ చేసి ఒక న్యూ మెజర్ తీసుకోండి. సో ఫస్ట్ మంత్ సేల్స్. ఓకే. షిఫ్ట్ ఎంటర్. క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఆర్డర్ డాట్ సేల్స్. మన టేబుల్ వచ్చేసి ఆర్డర్స్ ఆఫ్ సేల్స్ కామా ఇండెక్స్. ఇప్పుడు ఇండెక్స్ ఫంక్షన్ తీసుకోండి. ఇండెక్స్ ఫంక్షన్ తీసుకొని సో ఇండెక్స్లో మనం పొజిషన్ ఇవ్వాలి. పొజిషన్ ఏంటి? నాకు ఫస్ట్ మంత్ వాల్యూ కాబట్టి 1. ఓకే. దాని తర్వాత మనకి ఆర్డర్ బై వచ్చేసి డేట్ టేబుల్, అది తీసుకోవట్లేదు కాబట్టి మనం మాన్యువల్గా టైప్ చేద్దాం. మంత్ నంబర్, డేట్ టేబుల్ ఆఫ్ మంత్ నంబర్, క్లోజ్ ద బ్రాకెట్ అండ్ వన్ మోర్ టైం క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఓకే. ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి డాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇది మీరు సమ్ టైమ్స్ అది తీసుకోదు, ఇది మీరు వదిలేయండి. సో ఇప్పుడు నేను దీన్ని ఎన్లార్జ్ చేసేసి ఏదైతే మన ఫస్ట్ మంత్ డాక్స్ వాల్యూ ఉందో ఇది ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి ఏదైతే ఇందాక మన రిక్వైర్మెంట్ ఉందో మన రిక్వైర్మెంట్ ప్రకారం ఫస్ట్ మంత్ వాల్యూ అనేది ఈ రీజియన్లో ఉన్న ఈ మంత్కి అగెనెస్ట్గా ఆల్ మంత్స్కి వచ్చింది. దాని తర్వాత ఈస్ట్ రీజియన్లో ఫస్ట్ మంత్ వాల్యూ ఎంత? 15,350. అదేవిధంగా సౌత్ రీజియన్లో ఫస్ట్ మంత్ వాల్యూ 23,000. అదేవిధంగా వెస్ట్ రీజియన్లో ఫస్ట్ మంత్ వాల్యూ 24,000. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఫస్ట్ మంత్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ అనుకున్నప్పుడు మన నంబర్ ఎంత? 12. సో ఇక్కడ ఒకసారి 12 చేంజ్ చేసి చూద్దాం. క్లిక్ ఓకే చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి లాస్ట్ మంత్ వాల్యూ అనేది వచ్చేసింది. సేమ్ అదేవిధంగా సపోజ్ నాకు మార్చి మంత్ కావాలి. ఇండెక్స్ జస్ట్ మనం ఇక్కడ ఇండెక్స్ నంబర్ అనేది పాస్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్ నంబర్ ఏంటి? ఈ మంత్ నంబర్ యొక్క ఇండెక్స్ నంబర్ ప్రకారం తీసుకొని ఇది ఆర్డర్ బై మంత్ నంబర్ ఆర్డర్ బై మంత్ నంబర్ అయినప్పుడు మనకి 1, 2, 3 థర్డ్ ఆర్డర్లో ఏముంది? 41,000. అదేవిధంగా ఇక్కడ థర్డ్లో ఏముంది? 36,000. సో ఇది ఇండెక్స్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ మనము ఆఫ్సెట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో నేనేం చేస్తానంటే ఈ టేబుల్ని కాపీ తీసుకొని ఇక్కడ ఇవన్నీ తీసేస్తాను. క్యాలెండర్ టేబుల్లోకి వెళ్ళేసి డేట్ టేబుల్లో ఇయర్ తీసుకొని డోంట్ సమ్మరైజ్. సో ఇక్కడ నాకు సేల్స్ ఉంది, మన ఆర్డర్స్ టేబుల్ సేల్స్ డ్రాగ్ చేశాను. ఓకే, గుడ్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ సేల్స్ అనేది నాకు ఇక్కడ ఉండాలి. అది యాక్చువల్గా మనం ప్రీవియస్ ఇయర్ డాక్స్ ఫంక్షన్ లేదా సేమ్ పీరియడ్ డాక్స్ ఫంక్షన్స్తో కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఆఫ్ సెట్ యూజ్ చేసి చేద్దాం. అది ఎందుకు ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడికి ఆటో స్టేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ సేల్స్. ఓకే, క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్, ఆర్డర్ సేల్స్, కామా ఆఫ్సెట్. సో ఇక్కడ డెల్టా అంటే మనం వాల్యూ పాస్ చేయాలి. ఓకే, దాని తర్వాత రిలేషన్ ఏం లేదు, ఆర్డర్ బై ఇక్కడ వచ్చేసి మనము ఆర్డర్ బై ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మనకేంది డేట్ టీబీ ఇయర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఇది తీసుకోవట్లేదు కాబట్టి మనం మాన్యువల్గా టైప్ చేద్దాం. క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మనకు ప్రీవియస్ సేల్స్ ఎటువంటి ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ సేల్స్ మెజర్ ఇక్కడ డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ యాక్చువల్గా మనం -1 మెన్షన్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ సేల్స్ కాబట్టి -1. క్లిక్ ఓకే. సో -1 మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ 484, 470, 599 మొత్తం మనకి వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఉండొచ్చు, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ డాక్స్ ఫంక్షన్స్తో కూడా ఇది అచీవ్ అవ్వచ్చు, ఏంటి తేడా అనేసి. సో ఇప్పుడు నాకు ఈ 484 అనేది ఇక్కడ రావాలి, 2000 లాస్ట్ 2 ఇయర్ సేల్స్. సో ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని 2 చేస్తాను, ఇక్కడ -2 పెడదాం. -2 పెడితే ఇప్పుడు చూడండి 484 అంటే ఆఫ్సెట్ -2, ఈ ఆర్డర్ బై ఇయర్ -2 అంటే ఇక్కడ ఏది లాస్ట్ 2 ఇయర్స్ సేల్స్. 2018కి లాస్ట్ 2 ఇయర్స్ సేల్స్ ఏంటి 484, 2019కి లాస్ట్ 2 ఇయర్స్ సేల్స్ ఏంది లాస్ట్ సెకండ్ ఇయర్ సేల్స్ 2017. సో ఈ విధంగా మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది మనకి ఏ డేటా టైప్ తోటైనా వర్క్ అవుతుంది, ఓన్లీ మనకి డేటా టైప్ అనే ఉండాల్సిన అవసరం లేదు. ప్లస్ దీన్ని అడ్వాన్స్డ్ డాక్స్ క్వరీలో యూజ్ చేస్తారు ఈ ఆఫ్సెట్ అనేసి. సో ఇది ఆఫ్సెట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో మనం నెక్స్ట్ విండో డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ టేబుల్ని కాపీ తీసుకొని నేను నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాను. మనం ఇప్పుడు విండో డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ ఇవి తీసేద్దాం, ఇయర్ ఇవన్నీ తీసేసి ఇక్కడ ఏం చేద్దాం అంటే టేబుల్ని ఎన్లార్జ్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ డేట్ ఇక్కడ మనకి ఆర్డర్ డేట్ వచ్చింది. దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్. ఓకే, ప్రోడక్ట్ నేమ్. సో ప్రోడక్ట్ నేమ్ తర్వాత ఇక్కడ మనకి సేల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనము ఏదైతే ప్రోడక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ 3 days సేల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ నేమ్ సార్ట్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్ ఉంది, బుక్ అనేది 3 products డిఫరెంట్ డేట్స్లో ఉంది. ఈ 3 products యొక్క యావరేజ్ టోటల్ అంటే 3 products సేమ్. అలానే ఇందులో ఫస్ట్ 3 products యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే విండో డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. సో న్యూ మెజర్ మీద క్లిక్ చేసి, సో విండో అనేది మనకి ఇండిపెండెంట్గా యూజ్ చేయలేము, దాన్ని మనం వేరే డాక్స్ ఫంక్షన్స్తో కలిపి యూజ్ చేయాలి. సో మెజర్ని రీనేమ్ చేద్దాం, 3 days యావరేజ్ ప్రోడక్ట్ సేల్స్. సో దీనికి నేను యావరేజ్ ఎక్స్ డాక్స్ ఫంక్షన్ తీసుకొని, సో అందులో విండోలో ఇక్కడ మీరు కనుక సింటాక్స్ గమనించినట్టయితే ఫ్రమ్ టైప్ టు టైప్, రిలేషన్, ఆర్డర్ బై, బ్లాంక్స్, పార్టీషన్ బై, మ్యాచ్ బై, రీసెట్ ఉన్నాయి. సో ఇదంతా చూడొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాం, 3 products, లాస్ట్ 3 products. సో -3 కామా ఫ్రమ్ టైప్ అబ్సల్యూట్ వాల్యూ, రిలేటివ్ వాల్యూ. సో నేను రిలేటివ్ వాల్యూ తీసుకుంటాను. అదేవిధంగా -3 లాస్ట్ 3 products కాబట్టి -2, -1 0 కాబట్టి ఇక్కడ 0. దాని తర్వాత 2 టైపు సేమ్ రిలేటివ్, ఓకేనా, 2 టైప్ రిలేటివ్. దాని తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి
ఇక్కడ సమ్మరైజ్. మనం ఏమేంటి తీసుకోవాలనుకుంటున్నాం? ఆర్డర్ డేట్, ప్రొడక్ట్ డేట్. ఫస్ట్ మనం టేబుల్ పాస్ చేయాలి. టేబుల్ ఆల్ సెలెక్టెడ్. ఏం టేబుల్ అది? ఆర్డర్స్ టేబుల్. ఓకే, ఆర్డర్స్ టేబుల్, కామా గ్రూప్ బై కాలమ్ నేమ్, ఆర్డర్ డేట్, కామా నెక్స్ట్ ఏంటిది? ప్రొడక్ట్ నేమ్, కామా దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకి? సేల్స్. సో సేల్స్, ఆర్డర్ సేల్స్. సో ఈ 3 కాలమ్స్ తీసుకున్నాం. సమ్మరేట్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో క్లోజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఇది కామా పెట్టేసి నెక్స్ట్ ఆర్డర్ బై డేట్. నాకు డేట్ ప్రకారం ఆర్డర్ ఉండాలి, లాస్ట్ 3 వాల్యూస్. సో ఆర్డర్స్ ఆఫ్ ఆర్డర్ డేట్, కామా ఇక్కడ బ్లాంక్స్ స్క్వేర్ ఆప్షనల్ వదిలేసి నెక్స్ట్ పార్టీషన్ని సెకండ్ లైన్లోకి తీసుకొద్దాం. పార్టీషన్ బై ప్రొడక్ట్ నేమ్, ఆర్డర్స్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్, క్లోజ్ ద బ్రాకెట్. దెన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి? సేల్స్. మనం యావరేజ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సేల్స్, క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఓకే. మనం ఇప్పుడు ఓకే క్లిక్ చేసాం. సో మెజర్ అనేది క్రియేట్ అయిపోయింది, 3 డే డాక్స్ యావరేజ్. ఓకే, సో ఈ మెజర్ని ఈ టేబుల్లోకి డ్రాగ్ చేద్దాం. మనం డ్రాగ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ప్రొడక్ట్ నేమ్ తోటి నేను సార్ట్ అవుట్ చేస్తాను. ప్రొడక్ట్ నేమ్ తోటి సార్ట్ అవుట్ చేసాం. ప్రొడక్ట్ నేమ్ తోటి ఇక్కడ మనం సార్ట్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది సమ్ ఆఫ్ సేల్స్ అంటే టోటల్ సేల్స్. ఓకే, టోటల్ సేల్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు దీన్ని ఎక్స్చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 8.90, ఓకే, ఈ 8.90 క్యాలిక్యులేటర్ తీసుకుంటాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 8.90, ఓకే, ప్లస్ 7.42 అంటే రన్నింగ్ యావరేజ్ టోటల్ టైప్ ఇది విండో ఫంక్షన్ అనేది బిహేవ్ చేస్తుంది. డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్? 2, ఎంత? 8.16, కరెక్ట్. దాని తర్వాత ఇవి 3 అంటే 16.32 ప్లస్ థర్డ్ వాల్యూ ఎంత? 8.90, ఓకే, డివైడెడ్ బై 3 ఎంత? 8.406 అంటే ఇటు రౌండ్ ఆఫ్ తీసుకుని 8.41 అంటే ఇది రన్నింగ్ యావరేజ్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. -2 -1 0. సేమ్ అలానే ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ 3కే వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయి. దాని తర్వాత ఇది మ్యాచ్ అవ్వదు మీరు టోటల్ చేసినా కానీ, ఎందుకంటే మనం ఇక్కడ ఈ డాక్స్లో ఏమి ఇచ్చాము మనము? -2 0 అంటే లాస్ట్ -2 -1 0 3 వాల్యూస్ ఆ ప్రోడక్ట్ పేర్లు. ఎందుకంటే మనం ఇక్కడ పార్టీషన్ బై ప్రొడక్ట్ నేమ్ తోటి పార్టీషన్ చేస్తున్నాం. సో ఇది ఈ విధంగా రన్నింగ్ యావరేజ్ టోటల్ అనేది 3 డేస్ రన్నింగ్ యావరేజ్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది విండో డాక్స్ ఫంక్షన్ గురించి. సో మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనము ఇండెక్స్, ఆఫ్సెట్, విండో డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. ఓకే, సో మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.